రెడ్మీ నోట్ 4 లాస్ట్ ఇయర్ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్. అందుకనే దానికి సక్సెసర్గా రాబోయే రెడ్మీ నోట్ 5 పై చాలా మంత్స్ బ్యాక్ నుంచి ఎన్నో రూమర్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఫైనల్లీ ఇవన్నీ కాకుండా షామీ సర్ప్రైజింగ్గా ఇండియాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 5 ప్రో ఫస్ట్ ఇంప్రెషన్స్ ఈ వీడియోలో చూద్దాం. హాయ్ గైస్, దిస్ ఈజ్ మధు ఫ్రమ్ ఎంఎస్ఎన్ టెక్ తెలుగు. షామీ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న రెడ్మీ నోట్ 5 ఇదే. అఫ్ కోర్స్ రెడ్మీ నోట్ 5 ప్రో కూడా ఉంది. రెడ్మీ నోట్ 5 గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఫస్ట్ రెడ్మీ నోట్ 5 ప్రో అన్బాక్స్ చేద్దాం. ఈ మొబైల్ లాంచ్ ఈవెంట్లో 4 కలర్స్ 2 వేరియేషన్స్లో అనౌన్స్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ మెమరీతో, సెకండ్ వన్ వచ్చేసి 6GB ర్యామ్ 64 ఇంటర్నల్ మెమరీతో అనౌన్స్ చేశారు. కానీ మీ స్టోర్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ 2 కలర్స్ 1 వేరియంట్ మాత్రమే అవైలబిలిటీకి తీసుకొచ్చారు. సో నేను ఫ్లిప్కార్ట్లో 4GB వేరియంట్ గోల్డ్ కలర్ ఆర్డర్ చేశాను. ఇక బాక్స్పై ఒకటి నోటీస్ చేయొచ్చు మీరు, రెడ్మీ నోట్ 5 ప్రో మీద మేడ్ ఇన్ చైనా ఉంది, కానీ రెడ్మీ నోట్ 5 మీద మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఎందుకంటే రెడ్మీ నోట్ 5 మాత్రమే ఇండియాలో అసెంబ్లీ అయింది, కానీ రెడ్మీ నోట్ 5 ప్రో కంప్లీట్లీ చైనా అనమాట, ఇంపోర్టెడ్ అది. సో అందుకే మనకు రెడ్మీ నోట్ 5 ప్రో బాక్స్ మీద మేడ్ ఇన్ చైనా అని ఉంది. బాక్స్ ఓపెన్ చేయగానే టాప్లోనే మనకి ప్యాకింగ్లో ఎంఐ సాఫ్ట్ కవర్ ఇచ్చాడు, ఇది బ్యాక్ కవరు. తర్వాత మొబైల్, డాక్యుమెంట్స్, క్విక్ స్టార్ట్ గైడ్. ఇక కేబుల్ విషయానికి వస్తే ఇది మైక్రో యూఎస్బీ కేబుల్. 2017లో రిలీజ్ అయిన MI11 కూడా టైప్ సి ఇచ్చి, లేటెస్ట్గా లాంచ్ అయిన 2018లో కూడా మైక్రో యూఎస్బీ ఇచ్చారు దీనికి. ఛార్జర్ అయితే ఇది 5 V నార్మల్ ఛార్జర్ ఇది. ఈ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని అంటున్నారు, చూద్దాము. అదొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను చెక్ చేసి. ఫైనల్గా బాక్స్లో సిమ్ ఇంజెక్టర్ పిన్ ఇచ్చాడు. ఫస్ట్ బాక్స్ నుంచి మొబైల్ తీసుకోగానే 2 న్యూ థింగ్స్ నోటీస్ చేశాను. 18:9 డిస్ప్లేతో 4 కార్నర్స్ కర్వ్ అయి ఉండడం. సేమ్ ప్రైస్ రేంజ్లో ఉన్న హానర్ 7X పక్కన పెట్టి చూస్తే రెడ్మీ నోట్ 5 ప్రో డిస్ప్లే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీతో వస్తుంది. ఇది ఇక సెకండ్ మేజర్ డిజైన్ చేంజ్ చూస్తే కెమెరా సెటప్ చూడడానికి ఐఫోన్ ఫ్లాగ్షిప్ 10 నుండి ఇన్స్పైర్ అయి తీసుకున్నట్టుంది షామీ. ఇది 12 మెగాపిక్సెల్ f2.2 ప్లస్ 5 మెగాపిక్సెల్స్ f2.0 విత్ డ్యూయల్ ఫ్లాష్తో వస్తుంది. ఇక మొబైల్ ఫ్రంట్ సైడ్లో ఎయిర్ పీస్, ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్, 20 మెగాపిక్సెల్ కెమెరా విత్ అపెక్చర్ 2.2తో సాఫ్ట్ లైట్ ఎల్ఈడి ఫ్లాష్ ఇచ్చాడు. ఇక కింద 3.5mm జాక్ హోల్ కనెక్టర్, మైక్, మైక్రో యూఎస్బీ పోర్ట్, స్పీకర్ ఉన్నాయి. మొబైల్ లెఫ్ట్ సైడ్లో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చాడు. ఈ హైబ్రిడ్ సిమ్ స్లాట్లో కూడా ఒక చేంజ్ నోటీస్ చేయొచ్చు. ప్రీవియస్ జనరేషన్ అయిన రెడ్మీ నోట్ 4తో కంపేర్ చేస్తే గిన అందులో ఒక మైక్రో సిమ్, ఒక నానో సిమ్ పెట్టుకోవడానికి పాసిబుల్ అయ్యేది, కానీ ఇందులో ఓన్లీ 2 నానో సిమ్స్ పెట్టుకోవచ్చు. ఇక మొబైల్ రైట్ సైడ్లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ పవర్ బటన్స్ ఇచ్చాడు. ఇక ఈ మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ కెపాసిటీ 4000 mAh కెపాసిటీతో వస్తుంది. ఈ మొబైల్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 636తో వస్తుంది. ఇంతవరకు ఈ ప్రాసెసర్తో ఏ మొబైల్ రాలేదు, ఇదే ఫస్ట్ మొబైల్ వరల్డ్లో. అని ఈ మొబైల్కి ఓటీ అప్డేట్ వచ్చింది కదా, ఫేస్ అన్లాక్ అనుకుంటాను. ఫేస్ అన్లాక్ వస్తుందని అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు లాంచ్ ఈవెంట్లో. ఫేస్ అన్లాక్ అప్డేట్ అయితే వచ్చింది అంటున్నారు, సో అదే అయింటుంది. ఎస్ గైస్, 1.6GB ఉంది. తర్వాత ఇది అప్డేట్ చేసి దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఎలా వర్క్ చేస్తుంది ఏమి అని. ఇక ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ 4GB ర్యామ్లో 1.9GB ఫ్రీగా ఉంది. అలాగే అబౌట్ సెట్టింగ్స్కి వెళ్ళి మొబైల్ గురించి చూస్తే మోడల్ నెంబర్ రెడ్మీ నోట్ 5 ప్రో, ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 7.1.1, ఓజీ వచ్చి 6 months అయినప్పటికీ వీళ్ళు మాత్రం నూగాడుతూనే ఇస్తున్నారు. ఇంకా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసి డిసెంబర్లో వచ్చింది, ఇంకా జనవరి అయితే రాలేదు. ఇంకా MIUI 9.2 స్టేబుల్ వర్షన్ మీద రన్ అవుతుంది మొబైల్. ఇంటర్నల్ మెమరీలో 64GBలో 52.66GB, అప్రాక్సిమేట్లీ 53GB ఫ్రీగా వచ్చింది. అలాగే మొబైల్లో ఏమేమి సెన్సార్స్ ఉన్నాయో చూద్దాము. ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని గూగుల్ అకౌంట్ యాడ్ చేసి. షామీ మిడ్ రేంజ్ మొబైల్స్లో అన్ని సెన్సార్స్ ఉంటాయి ఆల్మోస్ట్, ఎప్పుడు మిస్ అయితే చేయలేదు. సిపిజెడ్ యాప్ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, యాప్ ఓపెన్ చేయగానే స్నాప్డ్రాగన్ 835 అని చూపిస్తుంది. ఎందుకంటే 635 ప్రాసెసర్ ఇంకా న్యూ కదా, ఇంకా అప్డేట్ చేసినట్లు లేరు సిపిజెడ్ యాప్ వాళ్ళు. సిపిజెడ్ యాప్ అయితే కాస్త పాపులరే. ఇక మొబైల్ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే సిపిజెడ్ యాప్ 835 ప్రాసెసర్గా చెప్తుంది దీన్ని. ఇంకా సెన్సార్ లిస్ట్కి వెళ్ళి సెన్సార్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్ సెన్సారు, జైరోస్కోప్ సెన్సారు. మొబైల్ ఫ్రంట్ క్యామ్ అండ్ బ్యాక్ క్యామ్తో కొన్ని పిక్చర్స్ తీసాను గ్యాస్, డే లైట్ అండ్ నైట్ లైట్లో. ఈ పిక్చర్స్ బట్టి మీరు కెమెరా క్లారిటీని జడ్జ్ చేసుకోవచ్చు.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి గైస్. ఎందుకంటే యూట్యూబ్ అయితే రూల్స్ మార్చింది. మానిటైజేషన్ ఆన్ అవ్వాలంటే చాలా కష్టం. 4000 మెంబర్స్ రీచ్ అవ్వాలి. టుడే రెడ్మీ నోట్ 5 అన్బాక్స్ చేసి ప్రొడ్యూస్ చేస్తాను గైస్ ఆ వీడియో. ఇక రెడ్మీ నోట్ 5 ప్రో పై అయితే ఇంకా వీడియోస్ అయితే చేస్తాను గైస్. ఫుల్గా టెస్ట్ చేసి కెమెరా రివ్యూ అండ్ ఫుల్ రివ్యూ చేస్తాను. ఈ వీడియోస్ అన్ని ఛానల్పై చూడాలి అనుకుంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.